ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న స్కీముల సంగతి మర్చి స్కామ్ల వాట పట్టిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. కాకినాడ రాజేశ్వరి నగర్లో జమ్మలమడక నాగమణి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ స్కీములు ముసుగులో స్కామ్లు చేస్తూ నాయకులు తమ జేబులు నింపుకుంటున్నారని, కూటమి పాలనలో ప్రతి ఒప్పందంలోనూ పారదర్శకత లోపించి దోపిడీ మోసం కనిపిస్తున్నాయని అన్నారు. స్కీములు లేకపోగా ఇలాంటి స్కాములు చేస్తూ ఈ ప్రజల్ని ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల రుణభారాన్ని ప్రజల నెత్తి మీద విద్యుత్ రుణభారాన్ని ఇప్పుడు పెట్టారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అది కాకుండా మళ్ళీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి గుదిబండగా మారబోతుంది. రాష్ట్ర ప్రజలకి ఇది భారమే కాకుండా ఖజానాకి కూడా చాలా భారం. ఇదంతా ఏ ఒక స్కీమ్ అన్నది తీసుకుని ఏది పెట్టినా వీళ్ళకి ఎంత లబ్ధి జరుగుతుంది, తెలుగుదేశం నాయకులు ఎంత వీళ్ళ తినగలుగుతారు, ఇదే చేస్తున్నారు. కానీ ప్రజల గురించి మంచిగా చూసేవాళ్ళు ఎక్కడా కనబడట్లేదు. ₹2.49 తప్పుపట్టిన ఈ నాయకులు ఈరోజు ₹464.60 వీళ్ళు యూనిట్ కొంటున్నారంటే ఎంత స్కామ్ జరుగుతుంది అక్కడ. ఇది ప్రజలు గమనించాలి. ఇది గమనించి ఇదంతా కూడా వీళ్ళు చేసే ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము ఈ ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు ఎప్పుడు ఎండగడుతూనే ఉంటాం. వీళ్ళు చేసిన అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తూనే ఉంటాం. ప్రజలకి కొన్ని తెలియకుండా ఉన్నాయి. ఇదన్నీ తెలియదలసిన బాధ్యత మేము తీసుకుని వీళ్ళు చేసి పనులన్నీ ఎప్పటికప్పుడు మేము చేస్తూనే ఉంటామని మరొకసారి చెప్తూ ఈ భారాన్ని ప్రజల మీద మోపకుండా ఉండాలి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.